పంతులు గారు చాలామంది అంటున్నారు ఏమని, వ్యాపారం బాగా సాగడానికి ఏం చేయాలి? వ్యాపారం బాగా సాగాలి పంతులు గారు. రోజు నేను ఎంతో మంచిగా చేస్తున్నాను, వ్యాపారం సాగడం లేదు. ఇది వాళ్ళకి ఒక మంచి చిన్న రెమెడీ చెప్తాను. దానికి ఒక 9 దారపు పూసలు తీసుకోవాలి. దారం తీసుకొని 9 పోగులు పొయ్యాలి. 9 పోగులు పోసి ఆ దారాన్ని 9 ముళ్ళు వేయాలి. అక్కడొక ముడి, ఇక్కడొక ముడి, ఇట్లా 9 ముళ్ళు వేయాలి. వేసి ఆ దారాన్ని పూజామందిరంలో పెట్టి అష్టలక్ష్మి మహాస్తోత్రం చదవాలి. అష్టలక్ష్మి మహాస్తోత్రం చదువుకుంటూ వాటి మీద పసుపు కుంకుమలు అక్షంతలు వేసి ఆ దారాన్ని తీసుకొచ్చి చక్కగా మీ యొక్క వ్యాపారం చేసేటువంటి ఉంటుంది కదా డెక్స్, ఇట్లా డబ్బులు వేస్తారు కదా, అందులో డెక్స్ ఉంటుంది కదా, ఆ డెక్స్కి ఆ దారాన్ని కట్టండి. శుక్రవారం కట్టేసి గురువారం దాన్ని తీసేసేయండి. మళ్ళీ శుక్రవారం కట్టండి, గురువారం తీయండి. మీరే అభివృద్ధి చూస్తారు. ఒక వారానికి ఇంకొక వారానికి తేడా మీకే కనబడుతుంది. మరి పంతులు గారు ఈ కట్టిన దారాలన్నీ ఏం చెయ్యాలి, ఎక్కడ వేయాలి? ఏదైనా ఒక చెట్టు మీద కానీ లేదా పారే నీటిలో కానీ వేసేయండి. మీకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారం అనేది అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇంకా లేదంటే ఒక గాజు పాత్రలో కానీ దొడ్డు ఉప్పు పోసి అందులో 2 అగరబత్తులు వెలిగించి లక్ష్మీదేవిని ధ్యానించండి. మీకు మంచి వ్యాపారం సాగుతుంది. మంచి వ్యాపారం సాగి 2వ వారంలో 3వ వారం నాకు ఫోన్ చేస్తారు, అయ్యగారు మీ దయ వల్ల మాకు వ్యాపారం బాగా సాగుతుంది అంటారు. చూడండి, పాత రెమెడీ, మంచి లాభం. శుభం భూయాత్.